జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుందని చెప్పాలి. ప్రస్తుతం మనము కార్మిక నగర్ వెళ్ళేటువంటి దారిలో అయితే ఉన్నాము. ఇక్కడ పూర్తిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆధ్వర్యంలో అయితే ప్రచారం కొనసాగుతూ ఉంది. డప్పు చప్పులతోని పూర్తిగా జోరుగా అయితే ప్రచారం కొనసాగుతుందని చెప్పాలి. మురళీ నాయక్ ఉన్నారు, మాట్లాడదాం. మురళీ నాయక్ గారు, పూర్తిగా మహబూబాబాద్ నుంచి డప్పు కళాకారులను తీసుకొచ్చి కూడా హైదరాబాద్లో ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎంతమంది వచ్చారు, ఎలా జరుగుతుంది ప్రచారం? ఈరోజు జూబ్లీహిల్స్ బైపోల్ సందర్భంగా ఇంచుమించు మా మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి దాదాపు డప్పు కళాకారులతోటి చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నవీన్ అన్న, ఆయన అందరూ ముక్త కంఠంతో మా నియోజకవర్గం నుంచి అందరూ నవీన్ అన్న గెలవాలి, ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ జూబ్లీహిల్స్ ఏదైతే ఉందో ఇక్కడ నిజంగా వాడవాడలు తిరిగి చూస్తూ ఉంటే అంత అభివృద్ధి కనిపించట్లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేనటువంటి నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గం. అందుకే ఇప్పుడున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నవీన్ అన్నను భారీ మెజార్టీతోటి గెలిపించాలనే ఏకైక కోరికతోటి గత 5 రోజులుగా మన నియోజకవర్గం నుంచి చాలామంది దఫాలుగా ఇక్కడికి వచ్చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రచారంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు కావచ్చు, అదేవిధంగా మిగతా బీసీ నాయకులు ప్రతి ఒక్కరు, ఎస్సీలు ఎస్టీలు ప్రతి ఒక్కరు బయటకు వచ్చేసి నవీన్ అన్న మా ఇంటి బిడ్డ, మా సొంత కొడుకు, ఆయనకు ఈసారి ఓటేసి తప్ప గెలిపిస్తాం, గతంలో 2 సార్లు ఓడిపోయిండు, ఈసారి ఒక్కసారి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు బయటకు వచ్చేసి ముక్త కంఠంతో నవీన్ అన్న గెలిపించాలని చెప్పి వారందరూ చెప్పడం జరుగుతాం. రైట్, ఇవాళ ఈరోజు అయిపోయింది ప్రచారానికి ఆల్రెడీ, రేపు మాత్రమే గడువు ఉంది. సో రేపు ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం గురించి? సో ఎట్లా ఉండబోతోంది? రేపు చివరి రోజు, రేపు సాయంత్రం 5 గంటల వరకు ఒక రోడ్ షో తీసి, నాకు ఇక్కడ బోరబండ ఇన్ఛార్జ్ ఇచ్చారు, బోరబండలో గల్లిన రోడ్ షో చేసుకొని రేపు సాయంత్రం 5 గంటల వరకు ముగింపు చేస్తాం. ప్రజలు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, ప్రతి ఒక్క ఓటరు. ఈసారి నవీన్ అన్న కనుక గెలిస్తే ఇక్కడ మంచి అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం ఉంది కాబట్టి అందరూ బయటకు వస్తున్నారు, నవీన్ అన్నకే ఓటేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి చేసి చూపుతామని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అదేవిధంగా నిన్న నవీన్ అన్నను కూడా కలవడం జరిగింది. ఆయన కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా ఆయనకు నష్టం జరిగింది, ఓడిపోయిండు. ఈసారి తప్పగా అందరూ సానుభూతి చూపిస్తూ ఉన్నారు, భారీ మెజార్టీతో గెలబోతున్నాను అన్న అని చెప్పి చెప్పడం జరిగింది. మేము కూడా అదే ఫీల్డ్లో కూడా మేము చూస్తున్నాం. రైట్, అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మైనారిటీ వర్గాలన్నీ కూడా ఇటు నవీన్కే సపోర్ట్గా ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా మద్దతు పలుకుతా ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరొక పక్క మాగంటి సునీత మాత్రం 50,000 మెజారిటీతో గెలుస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మాట్లాడుతుండ్రు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ముస్లిం మైనారిటీ ఓట్లు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకే పడుతుంది. మన అజరుద్దీన్ గారికి ఈసారి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముస్లిం మైనారిటీకి రిప్రజెంటేషన్ లేదు క్యాబినెట్లోని. ఎప్పుడైతే మనం అజరుద్దీన్కి క్యాబినెట్లో స్థానం కల్పించామో ముస్లింలందరూ ఏకకంఠంతో నవీన్ అన్నకు ఓట్లేసి భారీ మెజార్టీతోటి 50,000 పైచీలకు మెజార్టీతోటి గెలిపిద్దామని ఒకే ఒక్క ఆలోచన ఉందని చెప్పి వాళ్ళందరూ తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కంచుకోట కాబోతా ఉంది. ఎందుకంటే గతంలో పీజీఆర్ ఉన్నారు, పీజీఆర్ ఇప్పుడు మేము ఇక్కడున్న ప్రతి ఇంట్లో తిరిగితే అందరి ఇంట్లో పీజీఆర్ గారి బొమ్మ ఉంది. పీజీఆర్ వారసుడు నవీన్ అన్న అని చెప్పేసి వారే చెప్తా ఉన్నారు. నవీన్ అన్న వస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ఇంకా 30-40 సంవత్సరాలకు మా కాంగ్రెస్ పార్టీకి డోకా ఉండదు, 3-4 సార్లు నవీన్ అన్న గెలుస్తాడు, ఇక్కడ అభివృద్ధి చేస్తాడనే ఒక మంచి సంకల్పం ఉందని నేను అందరికీ తెలియజేస్తున్నాను. రైట్, అసలు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం లేదు, చచ్చిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నవీన్ యాదవ్ గెలిచే ప్రసక్తి లేదంటుండ్రు. నేను ఒకటే చెప్తా ఉన్నా, గతంలో 2 సార్లు నవీన్ అన్న ఓడిపోయినా కూడా కేవలం మార్జిన్ 14,000-12,000 ఓట్లతో ఓడిపోయాడు. ఈసారి నవీన్ అన్న బలంతో పాటు రేవంత్ రెడ్డి గారి బలం కూడా ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధిని అన్ని చూసుకొని ఇక్కడ నవీన్ అన్న భారీ మెజార్టీతో గెలవడం తథ్యం. థ్యాంక్ యూ. నేను గత 4 రోజులు ఇక్కడే తిరుగుతూ ఉన్నాం, ఎక్కడ ఏ గల్లీకి చూసినా కూడా ప్రజలందరూ బయటకు వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నవీన్ అన్నని 50,000 పైచీలకు మెజార్టీతో గెలిపిస్తామని మాట చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఇటు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ మాత్రం తనదైన శైలిలో ప్రచారం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మండల నాయకులు కావచ్చు, ఆయన నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతో కూడా దఫాల వారీగా ప్రచారం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవే గెలుపొందుతారు, అది కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందారంటూ కూడా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో, విజయ్ బిగ్ టీవీ, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుండి.